హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారు రాజవాన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకుని కోతంత ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి ఎవరు బాబు? ఓహో, చాన్నాళ్ళకి జబర్దస్త్ రాజకీయాలనే ప్రోగ్రాం వదిలి మళ్ళీ రోజా బూతు కామెడీ షోల మీద పడినట్లుంది. ఈ మధ్య అదేదో షోలో సెల్వమణితో కలిసి కనిపించిన రోజా మళ్ళీ పొలిటికల్ మేకప్ వేసుకుని పైకప్పు ఎగిరిపోయేలా అరుస్తూ గోటాల ముందుకు వచ్చింది. విషయం ఏంటయ్యా అంటే జగన్ తప్ప సంక్షేమ కార్యక్రమాలు ఎవరో అమలు చేయకూడదట, చెయ్యలేరట. మరి తల్లికి వందనం ఒక్కో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 చొప్పున కొట్టేసరికి వైసీపీ వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోయింది. సరే, ఆవిడ ఉత్సాహాన్ని మనం ఎందుకు కాదనడం? ఇదిగో డైమండ్ రాణి, ఏం చెబుతావో చెప్పు. సర్లే, నువ్వు స్పీకు ఆపకుండా స్పీకమంటే స్పీకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన, సుపరిపాలన, సుపరిపాలన. ఈ మాట మనం వింటూ వస్తున్నాం. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 కి ఎగనామం పెట్టిన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం. అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా ఇవ్వటానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన. ఫస్ట్ ఏడాదే 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. కూటమి పాలన ఎలాగుందో తర్వాత మాట్లాడదాంలే గాని, ఇదిగో ఈ మధ్య ఏంటి బోమన కరుణాకర్ రెడ్డితో కలిసి మరీ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు. ఆయన ఎక్స్ప్రెషన్ చూసావా? ఎందుకు వచ్చిన గొడవరా నాకు ఇది అనో, ఏడ దొరికిన సంతరా అనో అనుకుంటా ఉన్నాడా. అది సరే, పక్కనేంటి కరుణాకర్ రెడ్డి ఆవుదం తాగినట్లు ముఖం పెట్టాడు. కొంపదీసి పంది కొవ్వు గాని తాగాడా త్రాష్టుడు పొద్దున్నే. ఇక సుపరిపాలన గురించి మాట్లాడాలంటే కూటమి ప్రభుత్వం చేసుకున్నంత ప్రచారం కంటే మీ ప్రచారమే వారికి బాగా లాభిస్తుందట. చూసుకోండి, నీకు 15,000 నీకు 15,000 అంటూ ఎటకారాలు ఆడాడు జగన్ రెడ్డి. ఇప్పుడు సూపర్ 6 మరో పథకం అమలుకు రంగం సిద్ధంగా చేస్తున్నాడు. పాపం బాక్సులే బద్దలవుతాయి ఉన్నాయి డైమండ్ రాణి. సూపర్ 6 లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన. జనంతో అని ఇదే మాట జోడించుకుని మరీ కొట్టేయగలరు. ఏందేంది సూపర్ 6 లో ఒకటి కూడా అమలు చేయలేదా? అది నోరా మున్సిపాలిటీ పందిదూర్లే బురద డ్రైనేజీ. బాబు గారు సీఎం అయిన మరుక్షణమే 3,000కు పైగా ఉన్న పెన్షన్ ఏకంగా 1,000 పెంచేసి 4,000కి చేర్చారు. మర్చిపోయావా? మీ మోస్ట్ జగనన్నలాగా ఏటా 250 రూపాయలు ఇవ్వలేదు. తర్వాత 3 సిలిండర్ల పథకం ఇచ్చారు. తల్లికి వందనం మొన్నే కొట్టారుగా, చాచి లెంపకాయ మీకు. ఇంకా రైతులకు సాయం అది కూడా చేసేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు జిల్లాల పరిధిలో ఫ్రీ బస్ కూడా అనౌన్స్ చేసేసారు. మహిళలకు 1,500 నెలకి ఇచ్చే ప్రణాళిక కూడా రెడీ చేస్తున్నారు. అన్న క్యాంటీన్లు కూడా వచ్చేసే కదా. మెగా డిఎస్సి వచ్చిందాయే. ఇంకేంటి రోజా, ఇవి చాలవా? నువ్వు మీ పార్టీ జగన్ రెడ్డిని ఎత్తిన చెంగేసుకోవడానికి చెప్పు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఐఏఎస్ ఆఫీసర్లని లేదు, ఐపీఎస్ ఆఫీసర్లని లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులను లేదు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపించి, రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు. ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్ గా నేను సంక్షేమం చేస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈరోజు అవన్నీ గాలికి వదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం, ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తామిచ్చిన ఎల్లో బుక్
మేనిఫెస్టోని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రెడ్ బుక్ ప్రకారమే జరుగుతుంది రోజా. అది ముందే చిన్నబాబు చెప్పాడు కదా, మర్చిపోయేవా? అప్పుడు జోగ్గా తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు అంతా డైపర్లు ఎట్టుకుని తిరుగుతున్నారు. అయినా కూటమి ప్రభుత్వం ఏదో చేస్తా ఉంది అని ఇందాకేదో అన్నావు. ఓ పాలి మళ్ళీ ఆ డెవలప్ చెప్పు. ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయేసరికి మీరే అధికారంలో ఉన్నానని ఫీల్ అవుతున్నారా ఏంది రోజా? అధికార పార్టీ లేకుండా చెయ్యాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయడం ఏంటి? నీకు కూడా జగన్ రెడ్డిలా చిప్పు దొబ్బిందా? ఇంకా మీ హవానే నడుతుంది అనుకుంటా ఉన్నారా ఏంది? కోంపదీసి ప్రతిపక్షం లేకుండా చేయాలనే ప్రయత్నం అని అనాల్సిన నువ్వు అధికార పార్టీ లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు అనడం ఏమైనా బాగుందా? అయినా నువ్వు మందరికి ఎక్కువ సోర్పానికి తక్కువ అని ముందే చెప్పాను కదా. ఎందుకు వచ్చిన కంట శోష? మరో 4 ఏళ్లు ఆ నోరు వాడాలి, ఆ నాలుక వాడాలి. మరి స్వరపేటకి అరిగిపోయే ప్రమాదం ఉంది కదా. అంచేత తక్కువ వాడు, లేదంటే 2029 నాటికి అబ్బా జబ్బా దబ్బా అని సైకిల్ చేయాల్సిందే. జగన్ కి మామూలుగానే ఏమీ అర్థమై సావదు. నీ మోగ సైకిల్ అస్సలుగా అర్థమై సావు. ఆలోచించుకో. ఆ జనాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి అప్పటికప్పుడు అమ్మఒడిని అనౌన్స్ చేస్తారు. సంవత్సర కాలంలో అనౌన్స్ చేయండి. ఇదే లోకేష్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు జగనన్న అమ్మఒడి ఇచ్చేటప్పుడు అమ్మకు వడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేశావే, మరి ఈ రోజు ఎలా వాటిని ఇవ్వగలుగుతున్నాం? అమ్మఒడి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని సంవత్సరాలైనా చరిత్రలో జగనన్న నిలిచిపోతాడు. అమ్మఒడి పేదవాడికి మంచి చదువును అందించే విధంగా వాళ్ళకి స్కూల్స్ రెనోవేట్ చేసి వాళ్ళకి బుక్స్, యూనిఫాము, పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి వాళ్ళకు ఒక నాణ్యమైన చదువుని ఇస్తే జీవితంలో స్థిరపడతారనుకుంటే దాన్ని ఎంత ఎగతాళి చేశారు. ఈరోజు మీరు దాన్ని అమలు చేస్తున్నారంటే ఆ అమ్మఒడి పవర్ ఏంటో ఒకసారి తెలుసుకోండి. జ్ఞానం ఏముందలే రోజా, సిద్ధం సభలకు ఎలా వచ్చారో మర్చిపోయావా? వాళ్ళంతా ఎందుకు ఓట్లు వేయలేదో కాస్త వివరించి చెప్పుదు. ఆ వాపు చూసుకుని వైనాట్ 175 అంటూ బలుపు ప్రదర్శించారు. ఏమైంది? 11 సీట్లు ఇచ్చి అదే జనం మిమ్మల్ని మీ జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో మూల కూర్చోబెట్టారు. ఇంకేదో అన్నావు. జనాన్ని చూసి భయపడి అమ్మఒడి ఇచ్చారా? అది అమ్మఒడి కాదు, ఐరన్ లెగ్ రోజా. తల్లికి వందనం సూపర్ 6 లో ఎన్నికల ముందే అది ప్రకటించేశారు. ఆ రోజు పొదిలిలో మీ ఊర కుక్కలను చూసి భయపడి ఇచ్చింది కానీ కాదు. అయినా ఒక్కటి మాత్రం చెప్పుకోవాలి, జగన్ కుటుంబానికి ఒక్కరికి ఇస్తే కూటమి ప్రభుత్వం ఎంతమందికి అంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు ఇచ్చింది. అది సక్రమంగా అమలు చేస్తున్నారని నీ నోటితో నువ్వే చెప్పావు చూడు. అది ఒక్కటి చాలు జగన్ పతనానికి. బాబు గారి కార్యదక్షతకు నిదర్శనం. అది సరే గాని మరి జగన్ మంచి బిరుదు ఇచ్చి ఇక బయలుదేరు రోజా. అదే జగన్ కి మంచి టైటిల్ ఇచ్చి ఇక సర్దుకో. అప్పుడు నిన్నేమనాలి? సైతాన్ అనాలా, సైకో అనాలా, లేకపోతే ఏమనాలో నువ్వే కాస్త చెప్పు అని అడుగుతున్నాను. కొత్త టైటిల్ ఏదైనా ఇవ్వమ్మా అంటే పాత బిరుదులే చెబుతా ఉన్నావు. అవును, ఆయన సైకోనే, ఆయన సైతానే, అందుకే జనం తరిమి కొట్టారు. అవతల కామెడీ షోకు టైం అయింది, అందులో చేస్తే 4 రూపాయలైనా వస్తాయి. ఎక్కడేముంది బూడిదా? ఇదిగో నీ పాచిపోయిన కరుణాకర్ రెడ్డి ముఖం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. వెళ్ళి టీవీ షోల్లో రికార్డింగ్ డాన్సులు చేసుకో. అది ముందు నీకు ఫుడ్ పెట్టేది గుర్తెట్టుకో. మళ్ళీ జనంలో నువ్వు గెలిచే ఛాన్స్ లేదు. జగన్ సీఎం అయ్యే రాత లేదు. ఆ చేత వెళ్ళి డాన్స్ రిహార్సల్ చేసుకో పో.